ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే బయటపడిన ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయలు దాటిపోగా ఈ లెక్క ఇంకా పెరగొచ్చు కూడా. కోట్లకి కోట్లు, ఎకరాలకి ఎకరాలు ఏ ప్రభుత్వ ఉద్యోగి ఎలా సంపాదించగలడు? ఇక కేవలం తానొక్కడే అవినీతికి పాల్పడ్డాడా? ఇంకా వెనుక పెద్దలెవరైనా ఉన్నారా? కోట్ల పైబడిన ఆస్తులు, ఇంకా లెక్క తీయాలి. లెక్కల సంగతి పక్కన పెట్టండి. అసలు సామాన్యుడు కాదు, మధ్యతరగతి జనం కూడా కలలో కూడా ఊహించనంత ఆస్తి, జీవితాంతం సంపాదించినా కూడబెట్టలేని ఆస్తి ఇలాంటి అధికారుల దగ్గర ఎలా పోగుపడుతుంది? కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి జీతంతో పాటు ఇతరాత్ర అలవెన్సులు అన్నీ కలుపుకున్నా ఏడాదికి ₹1,00,00,000 మించి ఉండదు. కానీ ఈయన విషయంలో మాత్రం ఏకంగా కోట్లకి కోట్లు, ఎకరాలకి ఎకరాలు ఎలా ఆర్జించారో గుర్తించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా నీటిపారుదల శాఖలోని పలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. హరిరామ్ చేతుల మీదుగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు జరిగాయి. ఈ క్రమంలోనే హరిరామ్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగా విలువ ఉండే ఆస్తులను ఇప్పటిదాకా గుర్తించామని చెప్తున్నారు. ఈ లెక్కలు లాకర్లు బయటపడిన తర్వాత ఇంకా పెరగొచ్చు కూడా. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో హరిరామ్కు 2 విల్లాలు ఉండగా వాటి విలువ 10 కోట్లకు పైనే ఉంటుంది. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నర్సింగ్ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఫ్లాట్ల విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఏపీ రాజధాని అమరావతిలో హరిరామ్కు ఉన్న వాణిజ్య స్థలం విలువ 20 కోట్లు ఉండొచ్చు అంటున్నారు. ఇవే కాకుండా పటాన్ చెరువు లాంటి కీలక ప్రాంతంలో 20 గుంటల స్థలం, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోటలో ఖరీదైన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో ఓ వాణిజ్య సముదాయం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఇళ్ల స్థలాలు గుర్తించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అవినీతి విషయంలో బినామీలు ఉన్నారని ఏసీబీ చెప్తూ ఉండగా కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ విచారణలో మిగిలిన విషయాలు బయటికి రావాల్సి ఉంది.